నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులంతా ఒక్కసారి ఆలోచించాల్సిన తరుణం మొదలైంది. ధర్మ రక్షణ కోసం నిలబడుతున్నాం అనే పేరుతో ధర్మ రక్షకులమని అంటూ మేకవన్నెన పులులు మన మధ్యలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. రాజకీయ నాయకులు, అసలు ఆ రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేవబ్బా. ఎంత గొప్పోలు తెలుసా. వీళ్ళు గనక అంతే, అందుకే రాజకీయ నాయకులు అయినరేమో కానీ సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అమితాబ్ బచ్చన్ని దాటి ఫిలింఫేర్ అవార్డులు, మిగిలిన ఏ అవార్డులు ఉన్నా వీళ్ళకే వచ్చేవి. అదేమంటారుగా నవరస నట సార్వభౌమ మన ఎన్టీఆర్ అన్నగారు, పెద్ద ఎన్టీఆర్ అన్నగారు. అలాంటి నవరస నట సార్వభౌములంతా కూడా మన రాజకీయాల్లోనే ఉన్నారు. ఏందక్కో హిందువులంతా జరభద్రం అంటావు, రాజకీయ నాయకుల దగ్గరికి పోయినామంటే నిన్న పాపం కేటీఆర్ గారు చిలుకూరుకి సంబంధించి రంగరాజన్ గారిపై జరిగిన దాడికి సంబంధించి పలకరించడానికి వెళ్ళారు. కొంచెమైనా ఈయన పలకరించడానికి వచ్చిండు, ఏమైంది అనుకున్నా, ఈయన పలకరింపు వెనక కారణాలను కూడా నేను చెప్తా, వెయిట్ చేయండి. అది పక్కన పెట్టేస్తే అయిపోయిన తర్వాత ఒక ట్విట్ పెట్టిండ్రు ఎక్స్ వేదికగా. ఏంటంటే ధర్మ రక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు. కేటీఆర్ గారికి పక్కనున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి బాబు. రక్షకులు అంటే మీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్టు మీరు చెప్పిందల్లా చేసుకుంటూ జీ హుజూర్ అని ఉండేవాళ్ళు కాదు. ధర్మరక్షకులు ఎప్పుడు ధర్మం మీద దాడి చేయరు. పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి అలాంటి వాళ్ళని ఏమని పిలవాలి అనేది. ధర్మ రక్షకులకు, ధర్మ భక్షకులకు మీకు తేడా తెలవట్లేదా? ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఏదో సొంత లాభం కోసం పనిచేసే ఎవరైనా ధర్మ భక్షకులు సార్, ధర్మ రక్షకులు కాదు. అవును సార్, నిన్న చాలా బాగా వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి గారితో సహా మేమున్నాము, మేము విన్నాము అని పలకరించారు. మీ హయాంలోనే వరంగల్లో ఒక పూజారిని అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశారే. పాపం ఆయన చేసిన తప్పేం లేదండి. ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తర్వాత భక్తి పాటలను మైక్లో, అంటే టెంపుల్కి పైన ఒక మైక్ పెట్టి వినిపించడం. ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారా సార్? ఆ కుటుంబంతో మాట్లాడారా? ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అన్య మతాలకు సంబంధించి హిందువుల మీద, హిందూ అర్చక స్వాముల మీద జరిగిన దాడులు, అయ్యప్ప స్వాముల మీద జరిగిన దాడులు, వీటి మీద ఎప్పుడైనా మాట్లాడారా సార్? అన్య మతాలు హిందువుల మీద దాడి చేస్తే మీ నోరు పెకల్లవు. ఎందుకు అంటే హిందువులను విభజించి పాలించవచ్చు, అన్య మతాల బూట్లు నాకుతే తప్ప ఓట్లు వేయరు కాబట్టి. అదే ఇప్పుడు హిందూ అంటే రంగరాజన్ గారి మీద దాడి చేసిన వ్యక్తి హిందువే కాబట్టి వెళ్ళి పలకరిస్తే హిందువులు రంగరాజన్ గారి టీము, వీరరాఘవరెడ్డి టీం అని ఏమంటారు, డిఫరెంట్ అయిపోతారు. ఇక వీరరాఘవరెడ్డి నిందితుడుగా ఉన్నారు కాబట్టి రంగరాజన్ గారి వైపు ఎక్కువగా ఉంటారు కాబట్టి నేను రంగరాజన్ గారిని పలకరిస్తే హిందువులను మళ్ళీ విభజించి పాలించవచ్చు అనే దానితోటి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఓటు బ్యాంకును సాధించవచ్చు అని. అక్క, ఇది అన్యాయం. నువ్వు పలకరియకపోతేనేమో ఒక్కడైనా పలకరించిండా అని అంటావు, కానీ పలకరిస్తేనేమో మళ్ళీ ఈ రకంగా హేళన చేస్తావు. అసలు రాజకీయ నాయకులు ఏం చేయమంటావు అని కింద కామెంట్లు పెట్టే చెత్తోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చెప్తున్నా, పలకరియాలా, భరోసా ఇవ్వాలా, కానీ బయటకు వచ్చి ఇలాంటి చెత్త ట్విట్లు పెట్టద్దు. ధర్మ రక్షకులు చేస్తుంటే, రాజ్యాంగ రక్షకులు చూస్తూ ఉంటుంటే అసలు ఆశ్చర్యం. అన్నీ వెంటనే కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతి ఒక్కరు అంటే ఈ అంశాన్ని ఒక ధార్మిక అంశంగా నుంచి రాజకీయ అంశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాను. హిందువులు ఆలోచించాలి. మీరు చేసే తప్పులు, వచ్చే విభేదాలు, అన్యమతాలతో పాటు ఈరోజు రాజకీయ నాయకులు కూడా మళ్ళీ విభజించి పాలించడానికి మీరే మీ చేతులతో ఒక హస్తం ఇచ్చినట్టు అయిపోతుంది, చెయ్యి అందించినట్టు అయిపోతుంది. హిందువులు ఆలోచించాలి. ఖచ్చితంగా హిందువుల మీద దాడి చేస్తే ఆశ్చర్యకరమైన విషయం, దగ్గు కూడా వస్తుంది. పరమ హిందూ ద్వేషి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్తాడు. కానీ వీళ్ళంతా అన్యమతస్థులు హిందువుల మీద దాడి చేస్తే రారు. అంటే హిందువులు కొట్లాడుకుంటే, హిందువులు బాధపడుతుంటే, హిందువులు విడిపోతుంటే వీళ్ళందరికీ ఎంత సంతోషంగా ఉంటుందో అర్థం చేసుకోవాలా. ఇలాంటి వాళ్లకు మనం పదే మన ధర్మాన్ని అలుసుగా చేస్తూ దొరికిపోకూడదు. అసలు వీరరాఘవరెడ్డి ఎవరు, ఎందుకు ఇలాంటివి చేశావు, ఒక గొర్రెల మనిష అనే అనుమానాలు కూడా చాలా ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాంతో ఆల్రెడీ మనం మన ఛానల్లోనే ఒక వీడియో పెట్టాము. అది చూస్తే ఎందుకు ఈరోజు రామరాజ్యం పేరుతోటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు,
ఇలా ఎందుకు దాడులకు దిగుతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హిందూకు బయట శత్రువుల కంటే తమ ధర్మంలోనే ఉన్న శత్రువులే అత్యంత ప్రమాదకరం. పరాయి శత్రువుల కంటే అన్య మతస్థులకు కూడా అర్థమైపోయింది, అరే హిందువులను మన మతంలో ఉండి ఏం చేయలేము అని. హిందువును దెబ్బ కొట్టాలంటే వాడు ఇంకో హిందువు అయ్యే ఉండాలి, కాబట్టి అలాంటి హిందువు ఎక్కడైనా ఉంటే ఎతుకు వాడిని మనం గుర్రగా మార్చుకొని మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం అనుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉండాలి. వాళ్ళ వీరత్వము, వాళ్ళ శౌర్యమే కాదు, వాళ్ళ తెలివితేటల్ని కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎదుటివాడు ఎలాంటి వాడు, వాడు మనకు మిత్రుడా శత్రువా, ధర్మ రక్షకుడా ధర్మ భక్షకుడా, ఎందుకు ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి. సెక్షన్లతోటి సోషల్ మీడియాలో పెట్టగానే వారెవ్వా సూపర్ అని కాదు, ఇంత లోటుగా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఏంటి కారణం, ఏం చదువుకున్నాడు, ఏం చేశాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా కొంత తెలుసుకోవాలి. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏవైతే హిందూ సంఘాలు ఉన్నాయో హిందూ సంఘాల వాళ్ళకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఎప్పుడైతే ఇలాంటివి జరిగాయో తెలిసిన వెంటనే వాళ్ళకు దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళను వీళ్ళని మాట్లాడాలి. ఏంటి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. చాలామందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు కోపం రావచ్చు, కానీ నేను ఆవేదనతో చేస్తున్నానండి. ఒక చర్చికి సంబంధించి దశమ భాగాల గురించి పాస్టర్లు కొట్టుకున్నారు. అది ఈ సంవత్సరం జరిగిందా, లాస్ట్ సంవత్సరం జరిగిందా, ఇంకో ముందు సంవత్సరం జరిగిందా పక్కన పెట్టేద్దాం. దశమ భాగాల కోసం పాస్టర్లు కొట్టుకున్నప్పుడు ఆ వీడియో నేను చేశాను, నాతో పాటు చాలా ఛానల్స్ చేశాయి. అయితే నేను కొంచెం వివరంగా చేశాను దాన్ని చేయగానే వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి మేము దశమ భాగాల కోసం కొట్టుకోలేదు, దశమ భాగాల్ని మేము అడగం, వాళ్ళంతలో వాళ్ళే దశమ భాగాలు తెచ్చిస్తారు, మేము పాస్టర్లంతా స్నేహితులం, కౌగులించుకున్నట్టే ఉంటాం, మా పాస్టర్ల మధ్య ఎలాంటి వివాదం లేదు, ఇదంతా కూడా మా మతాన్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీకు అందరికీ గుర్తుందో లేదు. అంటే అక్కడ జరిగిన ఇష్యూని వాళ్ళు హైలైట్ చేయాలనుకోలేదు. హైలైట్ చేసి పుండు మీద కారం జల్లినట్టు సపా 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 గుచ్చితే ఆ పుండు కారం ఎక్కువైపోయి కాలు తీసే స్థాయికి పోతుంది. కాబట్టి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, అది వాళ్ళ మతం మీద ఎలాంటి అపవిత్రమైన వ్యాఖ్యలు రాకుండా 10 మందిలో నవ్వుల పాలు కాకుండా అని ఆలోచించారు. కానీ ఇక్కడ మనం ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాం, ఇది నాలో మెదులుతున్న ప్రశ్న. ఈ వేదికగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఒక మదర్సాలో వాళ్ళ పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది, మతోన్మాదులుగా మారుస్తున్నారు అని పేరెంట్స్కి తెలిసినా ఆ మదర్సా మీద రైళ్లు జరిగినప్పుడు కొన్ని మదర్సాలలో అయితే పిల్లల మీద, మగ పిల్లల మీద కూడా శారీరక దాడులు, ఆకృత్యాలు, రేపులు జరిగినాయనే వార్తలు వచ్చినా కూడా ఆ పేరెంట్స్ కానీ ఆ మత పెద్దలు కానీ ఆ మదర్సా విషయంలో బయటకు వచ్చి తప్పుగా మాట్లాడరు. అంటే తప్పు చేసిన వాడిని నిలదీయడానికి కూడా సిద్ధపడరు. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ పిల్లల జీవితం నాశనం అయిపోవడానికంటే కూడా మతం మీద ఉన్న పిచ్చి అలాంటిది. దాన్ని నలుగురిలో నవ్వుల పాలు కాకుండా కాపాడుకోవాలి అనే ఏమంటారు వెర్రి పిచ్చి వాళ్ళది. కానీ ఈ వెర్రి పిచ్చిగాళ్ళు హిందువుల్లో ఎప్పుడు తయారవుతారు అంటే, అక్క హిందువులను కూడా తప్పు చేసినోని నోరు మూసుకొని కూర్చొని వాడికి పాదాభిషేకం చేయమంటావా, లేకపోతే వాడిని నెత్తిన పెట్టుకోమంటావా, వీళ్ళలాగా మూర్ఖుల్ని పెంచమంటావా అంటే కాదు. కానీ ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మూడో వాడికి మనం సంధివ్వకుండా ధర్మబద్ధంగా వీటిని ఎలా పరిష్కరించుకుందాం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పక్కన నిల్చోవడంతో పాటు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని నిలువరింపజేయడానికి కూడా మనం అడుగు ముందుకు వేద్దాం. ఇది రాజకీయ నాయకులో మరొకరో ఆస్కారంగా తీసుకొని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకొని హిందువుల మధ్య చీలికలు తీసుకురావడానికి వాళ్ళు వేసే అస్త్రాన్ని కాకుండా కాపాడదాం. అది నేను చెప్పాలనుకుంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.